చేసిందని టేస్ట్ చేద్దాం కదా. ఉంటుందిలే నాకు బలేదులే నువ్వు తినగానే కారం లేదులే నువ్వు కానీ ఏంది అలా ఉన్నావా? ఏందో చూడండి మా ఆయన అయితే నాకేం చెప్పలేదు, ఎలా ఉన్నాడు కూడా చెప్పట్లేదు. ఎలా ఉంది ఇన్ని రోజులు అదే ఈ కర్రీ ఎందుకు మిస్ అయ్యానా అనిపిస్తుంది నాకైతే. భలే ఉంది ఫ్రెండ్స్, సరిగ్గా ఉంది అసలు. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నేను ఎట్లా చేశాను సేమ్ అదే కొలతలతో అదే విధంగా మీరు ట్రై చేయండి. ఇది బాగా రాకుంటే అప్పుడు ఖచ్చితంగా నన్ను అడగండి, నేను చెప్తాను మీకు. చాలా బాగా వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫస్ట్ మా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే బళ్ళో గుడ్లు, వీటికైతే మేము వీటికైతే మేమైతే వెల్లుల్లి కోడిగుడ్లు కారం అయితే వేసి చేయబోతున్నాం. ఎలా చేస్తాం అనేది చూసేద్దాం రండి. ముందైతే నీళ్ళు పోసుకుందాం, కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాం. కోడిగుడ్లు అయితే వేసుకుందాం. కోడిగుడ్లు అయితే సరిపోతాయి మనకి. పొయ్యి అయితే వెలిగించేసుకున్నాం. కోడిగుడ్లు దాపర అయితే పెట్టేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. కోడిగుడ్లోకి కావాల్సిన ఐటమ్స్ అయితే మీకు అయితే చూపిస్తాను చూడండి. తెల్లగడ్డలు, ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఎండుమిరపకాయలు అవి అయితే చాలు. ఇవైతే మిక్సీ అయితే పట్టేసుకుని వచ్చేద్దాం. ఇదైతే మిక్సీ అయితే పట్టుకొచ్చేసాము. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. మన కోడిగుడ్లు అయితే ఉడకపెట్టేసుకున్నాం. ఇవైతే ఒలిచి పక్కన పెట్టేసుకున్నాం. ఉడికిపోయి నేనైతే ఆపేసాను. ఇప్పుడైతే ఒలిచేసుకున్నాం వీటిని. దీంట్లో చల్లనీళ్ళు పోస్తుంది, దీంట్లో దాంట్లో పోస్తుంది. మనం అయితే నాకు 6 వేసాం కోడిగుడ్లు. ఏంది 6 ఉన్నాయి? ఎన్ని వేసింది అట్లా? 7 కోడిగుడ్లు వేసా. 6 అని చెప్పి అయితే ఒకటోళ్ళకి 6 ఉన్నాయి. ఖుషి అయితే ఎక్కువ తింటాం అన్నాడు వేసుకొని. చూడండి ఎట్టయితే పట్టేసింది మిక్సీ. సరిగ్గా ఉంది వాసన, అసలు స్మెల్ అయితే సరిగ్గా ఉంది. ఇది ఫోన్ పోతా ఉంది, ఆ ఫోన్ తీసుకోవాలా. ఉప్పేసి ఉడకబెడితే అంత బాగా వచ్చాయి బడిలో గుడ్లు. లేకుంటే రావు అసలు. పెంకులకి వచ్చేస్తుంది కండ. మామూలు మొన్న ఒకసారి గుడ్లు తెస్తే అట్టున్నాయా? ఈ గుడ్లు అట్టున్నాయా? గుడ్లు అయితే బాగా నీట్గా అయితే కొలిచేసుకున్నాం. చూడండి అయితే కోసేసుకున్నాం. ఇలా తినాలని ఎంతమందికి తినాలని ఉందో కామెంట్ అయితే చేయండి. ఆడ తగ్గిపోతానే గుడ్లన్నీ. ఇదిగో సారు ఒక గుడ్డు తీసుకుంటా అన్నాడు. అయిపోగానే మళ్ళీ వచ్చేస్తాడు. ఇట్టే కానీ ఉంటే ఇంకో గుడ్డు కూడా తగ్గిపోద్ది. మళ్ళీ ఇంకో లెక్క అయితే ఏడేసుకున్నా. మన తిరగమాత అయితే పెట్టేసుకున్నా. మళ్ళీ వచ్చాయి కదా. బాండ్లు అయితే పెట్టుకున్నా. నూనె అయితే పోసుకున్నా. కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు అయితే వేసేసుకున్నా. నా జీవితంలో నేనైతే ఇప్పుడు దాకైతే తినలేదు అసలు వీటిని. చూద్దాం అసలు ఎట్టుంటుందో టేస్ట్. ఇప్పుడు దాకైతే అసలు టేస్ట్ కూడా చేయలేదు నేను ఇప్పుడు దాకా. ఈ కోడిగుడ్డు కాలం, అదే కోడిగుడ్డు వెల్లుల్లి కారం. ఇప్పుడైతే కుమారి చేస్తుంది. చూద్దాం ఎట్ట వస్తుందో, ఎంత టేస్ట్ వస్తుందో చూద్దాం.
పగలుతున్నాయి కొద్దిగా కరేపాకు ఇవా కోడిగుడ్లు వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. ఆవాలు అయితే పగిలిపోయి ఏటి పెట్టుకున్నాం, కోడిగుడ్లు అయితే వేసుకున్నాం. ఇలా పెట్టుకోవాలి ఫస్ట్. ఫైల్ వరకు చేసేసేదాన్ని. పగలవలే కోసేస్తున్నా ఇలా ఒకసారి అట్టే చేసిలా ఒకసారి కోసి. మనం కాదు, నేను కదా చేసింది, వా నేనే చేసింది. సరేలే నువ్వేలే ఒప్పుకుంటున్నావు కానీ. కొంచెం కరివేపాకు అయితే అట్టే వేసేసుకున్నా. సరే బాగున్నాయి అవి అయితే బాగుండమ్మా కొడుకు. అట్టే రొంచేపు ఉండిద్దాం. చూడండి ఇద్దరు సొంతంగా నవ్వుకుంటా అన్నారు. అక్కకేమో గుడ్డే ఇలా, తమ్ముడికేమో గుడ్డేసా. నీకైతే గుడ్డు లేదు, అలిగేస్తుంది. గమ్ముకుండు ఇస్తాలే, నీకు పెట్టుందిలే అమ్మ. అదిగో ఆమెకైతే, మా పాపకైతే గుడ్లు ఉడకబెడతా ఉంది ఇప్పుడు కుమారి. ఆమె అయితే అలిగేస్తుంది. ఈయనైతే వాళ్ళ అక్క గీయకుండా తినేస్తా ఉన్నాడు. మూతి చూడు. ఇస్తుందిలే అమ్మ, ఉడకబెడుతుంది. కొంచెం పసుపు అయితే వేసుకున్నాం. ఇప్పుడైతే అన్ని తిరగదిప్పించుకున్నాం. జనం బాగా ఎగేసిందే, ఉడికిపోయింది బాగా. సిమ్లో పెట్టాలా? ఏం నొరగలు చేస్తుంది. పసుపు వేసేలాగా కలర్ఫుల్ మన కలర్ బాగుంది అంటున్నా. చూడండి ఇలాగైతే రావాలి కోడిగుడ్డు. ఇంకా బాగా ఇంకా కాలాల. భయానికి చూడు పగలుతాయని చెప్పి కుమారి చాలా లాంగ్ నుంచి అయితే కలిపెడతా ఉన్నట్లు. అవునండి, ఫస్ట్ సారి మేము వీడియో చేసినప్పుడు మా ఆయన అయితే అప్పుడు ఇలాగే పోస్ట్ చేస్తే పగిలేవి, అందుకని భయనేసి 100 వేస్తాను ఎరంగా. మీరు ఆ వీడియో చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లాస్ట్ దాకా పోయి చూడండి. ఇంకా మంచి వీడియో చేస్తున్నాం. ఆ వీడియో ఆడబెట్టాం మనం. ఎట్లా ఎట్లా అది ఛానల్ పెట్టక ముందు చేసింది మనం. సరేలే, అవన్నీ కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నేను చేయగలుగుతాను అనుకుని అప్పుడు పెట్టా ఛానల్. మనం ముందుగా మిక్సీ పట్టుకొచ్చిన పొడి అయితే దీంట్లో వేసేసుకుందాం. కారం ఉంటుంది, ఎక్కువ కారం వేసుకో. ఏం కొద్దిగా మిగిలిచ్చావా? కారం పెరకాలేమో కదా అని కారం వేసుకున్నాం. ఏది కలిపెట్టేసుకున్నాం. ఎండి మిరపకాయలు కూడా కొద్దిగా వేసింది కుమారి. అంటే పిల్లకాయలు అదే మా బాబు మా పాప తింటారని చెప్పి కొద్దిగా తక్కువ వేసింది ఎండిమిరపకాయలు. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ అయితే వేసుకోండి ఎండిమిరపకాయలు. అంటే కారం కొద్దిగా ఘాటుగా ఉండాలి కదా, ఘాటుగా ఉంటేనే బాగుంటుంది కూర. ఇంకా మేమైతే వాళ్ళ కోసంగా కొద్దిగా తక్కువ వేసాము ఎండిమిరపకాయలు అయితే. కొంచెం ఉప్పు అయితే వేసుకున్నా, సాల్ట్ కలిపేసుకున్నా. పగలని రానిలే కానీ ఆ విధంగా కలిసి మొత్తం మిక్స్ అయితే మసాలాకి అప్పుడు టేస్ట్.
ఎప్పుడైనా పప్పులోకి రసం చేసుకున్నప్పుడు చపాతీలు చేసుకున్నప్పుడు ఇలాగైతే చేసుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు నువ్వు దేంట్లోకి చేసావా? మనం మామూలుగా అన్నంలోకే చేసా. మధ్యాహ్నం చేసిన కూర లేదా? ఉంది. చాలు. ఏం కూర అది? బెండకాయ ఒట్టిపక్కలు వేసి పులుసు పెట్టా. 5 బొక్కల కూర. బెండకాయ ఒట్టిపక్కలేసి కూర చేసింది కుమారి మధ్యాహ్నం. అయితే నేను పనికి వెళ్ళాను, అది వచ్చి చూసేటప్పటికి ఆ కూర ఉంది. మా అమ్మ అది కాక గెండి తీసుకునింది, 1.5 కేజీ గెండి. ఆ గెండి తీసుకొని సగం కూర చేసి సగం ఫ్రై చేసి ఇక్కడికి ఇచ్చి పంపించింది మా అబ్బా ఇంటికి. ఇంకా ఆ కూర దాన్ని తినేసి ఇది తినేసి అమ్మనైతే పనికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. ఇంకా పని నుంచి రాగానే చెప్తుంది కుమారి ఈ విధంగా వీడియో చేద్దాము అని చెప్పి అనేసరికి సరే చేద్దామని చెప్పి చేస్తూ ఉన్నాము. మీరు ఎక్కడి వరకు చూస్తున్నారంటే ఆల్మోస్ట్ వీడియో నచ్చి ఉంటుంది. నచ్చే కనుంటే ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, కామెంట్ కూడా మాకైతే కొద్దిగా బెనిఫిట్ అనమాట. అంటే మన ఛానల్లో కొంతమంది చూస్తున్నారు మన సబ్స్క్రైబర్స్, అంటే నాకు తెలిసిన వాళ్ళు కాకుండా బయట ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. పెట్టేసావా? వాసన వస్తుందా? అది ఏం వాసన అంటే తెల్లగడ్డ, ఎండుమిరక్కాయ, ఇంకా కొబ్బరి, ధనియాల పొడి, ధనియాలు అవన్నీ మిక్సింగ్ చేసి కోడిగుడ్లలో వేసిన వాసన అనమాట. కలిపేసేసుల్లా, అందువల్ల నీకు స్మెల్ వస్తుంది. ఏంది నీళ్ళు కావాలి నీకు? ఇస్తున్నాను నీళ్ళు అంటే. చూడండి ఫైనల్లీ మనం చేసిన కోడిగుడ్డు అల్లం అదే వెల్లుల్లి కారం అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో టేస్ట్. అసలు టేస్ట్ కూర అయితే అసలు ఇంకా టేస్ట్ చేయలేదు. చెయ్యాలంటే నాకైతే కొద్దిగా భయం వేస్తుంది, అంటే కొద్దిగా కారంగా ఉంటుందని చెప్పి భయం వేస్తుంది, కానీ తప్పదు. ఇది ఉట్టిగా అయితే తినలేము, అదే అన్నంలో అయితే తింటాం. ఇంకా ఓకే ఫ్రెండ్స్, మన కోడిగుడ్డు వెల్లుల్లి కోడిగుడ్డు కారం అయితే చేసేసుకున్నాం. రేపు మరొక వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాం. అంతవరకు బాయ్ బాయ్. చూడండి కుమారి అయితే నాకు వేసి చేసింది. అంటే ముందు నువ్వు నాకు టేస్ట్ చెప్పేయాలా, టేస్ట్ చెప్పి అప్పుడు కొద్దిగా తినేసి అప్పుడు పో స్నానానికి అనింది. అందువల్ల నేను పని నుంచి ఇంకా స్నానం కూడా చేయలేదు. నువ్వు కుమారి చేసిందని టేస్ట్ చేస్తాం. ముందు ఇంత పొడితో తింటా, ఇంకా అప్పుడు ఉంటుందిలే. నాకు బలేదులే, నువ్వు తినగానే కారం లేదులే నువ్వు కానీ. ఏంది అలా ఉన్నావా? ఏందో చూడండి, మా ఆయన అయితే నాకేం చెప్పలేదు, ఎలా ఉన్నాడో కూడా చెప్పట్లేదు. ఎలా ఉంది? చూడండి బాబు, మా ఆయన కూడా స్నానం కూడా చేయలేదు. అప్పుడే లేవు, అసలు మాటలు లేవు. ఎక్సలెంట్ గా ఉంది. ఇన్ని రోజులు అదే ఈ కర్రీ ఎందుకు మిస్ అయ్యానా అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది టేస్ట్. అసలు అది తింజగా భలే ఉంది టేస్ట్. ఎట్లా తెలుసా, రొయ్యలు ఎండబెట్టి పొడి కొడతా మీరా, సేమ్ అట్టుంది. భలే ఉంది ఫ్రెండ్స్. మా ఆయన కూడా స్నానం చేయడం లేకుండా ముందు స్నానం చేసి వచ్చి దీన్ని పట్టుబట్టేస్తా. సరిగ్గా ఉంది అసలు. మీరు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నేను అంటే చేశాను సేమ్ అదే కొలతలతో అదే విధంగా మీరు ట్రై చేయండి. ఇది బాగా రాకుంటే అప్పుడు ఖచ్చితంగా నన్ను అడగండి. చాలా బాగా వచ్చింది. ఇది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో అయితే. రేపు మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా బాయ్ బాయ్, సీ యూ.